వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్. డిగ్రీ 5th సెమిస్టర్ విద్యార్థులకే స్వాగతం. నేను డాక్టర్ పి అనిల్ కుమార్. ముందుగా మొదటి యూనిట్ లోని 4వ పాఠం లఘు కవిత రూపాలు. ఈ లఘు కవిత రూపాల్లో రెండు ఉంటాయి. ఒకటి మినీ కవిత. మొదటిది ఈ ఆధునిక కవితా రూపాల్లో కొన్ని లఘు కవితలను చూస్తే వాటిలో ఒకటి మినీ కవిత అనే కవితా రూపం గురించి దీంట్లో మనం నిర్వచనం చెప్పి మినీ కవిత లక్షణాలను తెలిపి మినీ కవిత ఎలా వ్రాయాలో తెలపడం ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. మినీ కవితను చూస్తే ఇది 1970వ దశకంలో మినీ కవిత ఆవిర్భవించింది. 1980 తర్వాత మినీ కవితలు అసంఖ్యాకంగా వెలువడ్డాయి. 1970లో ఈ మినీ కవిత పుట్టింది. అంటే 10 సంవత్సరాల తర్వాత ఎక్కువగా వచ్చినాయి అన్నమాట, ట్రెండ్ అయినాయి అన్నమాట. ఆంధ్రజ్యోతి వారపత్రిక మినీ కవితలను 1975లో ప్రచురించింది. 70లో పుడితే 75లో ప్రచురించింది. ఇక 77లో నండూరి రామ్మోహనరావు మినీ కవిత్వంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. 1980 ఏప్రిల్ భారతి పత్రికలో రావి రంగారావు మినీ కవితపై వ్యాసం రాశాడు. ఈ సంవత్సరాలు గుర్తుంచుకోండి, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. ఇవి ముందుగా కనబడితేనే మీకు మంచి మార్కులు పడతాయి. కాబట్టి మంచి మార్కుల ఉద్దేశంతో ఇది చాలా షార్ట్ గా ఉంది. పుస్తకంలో చాలా విశాలంగా ఉంది, విస్తృతంగా ఉంది, కానీ దీంట్లో షార్ట్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మెయిన్ పాయింట్లు గుర్తుంచుకోండి. 1980లోనే కొల్లూరి సంపాదకత్వంలో మినీ కవిత విప్లవం పేరుతోటి మినీ కవిత సంకలనం వచ్చింది. అద్దేపల్లి రామ్మోహనరావు గారు, అలిశెట్టి ప్రభాకరు మొదలైన వారు మినీ కవిత ప్రచారానికి కృషి చేశారు. 1970కి ముందు గురజాడ అంటే గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, సిస్ల ఉమామహేశ్వరరావు, ఆరుద్ర వంటి కవులు మినీ కవిత లక్షణాలతో కొన్ని కవితలు రాశారు. నిర్వచనాలు గనక చూస్తే జీవి సుబ్రహ్మణ్యం, సంజీవ్ దేవుల వంటి ప్రముఖుల మినీ కవితలను మెచ్చుకున్నారు. మినీ కవిత ఆయుష్ మెరుపంత, కానీ అది ప్రసరిస్తుంది కాలమంతా అని సి నారాయణ రెడ్డి అన్నాడు. ఆరుద్ర ఏమంటాడు? ఎన్ని గజాలు రాశాడన్నది కాదు, ఎన్ని నిజాలు చెప్పాడన్నది ముఖ్యమని ఆరుద్ర అన్నాడు. మినీ కవిత ఉచ్ఛ్వాసం, క్లుప్తత, నిశ్వాసం, ధ్వని అని అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు చెప్పారు. 4వది సున్నితంగా చురకలు వేస్తూ వాస్తవాన్ని తెలియజేస్తూ గుణపాఠం చెప్పే కవితా గుణం కలవి మినీ కవితలు అని ద్వాన శాస్త్రి చెప్పడం జరిగింది. ఇలా మినీ కవిత లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖ్యమైనవి. మినీ కవితకు లక్షణాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో మొదటిది సంక్షిప్తత. అంటే మినీ కవితలు రాసేటప్పుడు సంక్షిప్తత, షార్ట్ గా అన్నట్టు, వీలైనంత తక్కువ పదాలు పాదాల్లో రాయడం మినీ కవిత జీవ లక్షణం. జేపీ శీర్షికతో కాళోజీ రాసిన ఈ కవిత జయప్రకాష్ నారాయణ ఆదర్శ జీవితాన్ని 3 పాదాలు 6 పదాలలో చెప్పబడింది. చూడండి, పుట్టుకనేది, చావునిది, బతుకంతా దేశానిది. ఇది చాలా సంక్షిప్తంగా షార్ట్ గా ఉంది, కానీ దాంట్లో జీవితాన్ని తెలియజేస్తుంది. చూడండి, పుట్టడం, చావడం మన వంతు, బతుకంతా దేశం కోసం సేవ చేసిండు ఆయన. అట్లాంటి వ్యక్తి గురించి ఈ 3 పాదాల్లోని తక్కువ పదాల్లో 6 పదాలతో చెప్పబడ్డది. రెండవది ఏంటి అంటే నవ్య శైలి. మినీ కవితలో అక్షరానికి బదులు మరొక అక్షరాన్ని, పదానికి బదులు మరొక పదాన్ని, శబ్దానికి బదులు మరొక శబ్దాన్ని ప్రయోగించడానికి వీలులేని బిగువైన శైలిలో ఉండాలి. అలిశెట్టి ప్రభాకర్ వేశ్య గురించి వ్రాసిన మినీ కవిత బిగువైన శైలితో ఉంటుంది. చూడండి, వేశ్య గురించి. వేశ్యలను మనం చాలా చులకనగా చూస్తాం, గానీ వాళ్ళ జీవితాన్ని దగ్గరగా చూసిన అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవిత చూడండి, మినీ కవిత. తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై, తనువు అంటే ఇక్కడ శరీరం పుండై, ఒకరికి పండై, ఎప్పుడు ఎడారై ఎందరికో ఓయాసిస్సాయి. ఎడారిలో ఓయాసిస్సు అని అంటే నీళ్లు చూస్తూ ఉంటే మనకు నీళ్లు కనబట్టేటట్టుగా ఉంటుంది, కానీ అక్కడికి వెళ్తే నీళ్లు ఉండవు. దాన్ని ఓయాసిస్ అంటారు కదా. అలాగే వాళ్ళ జీవితం కూడా ఉంటుంది. వాళ్ళ జీవితాలు ఓయాసిస్ లాగా ఉంటాయి, ఎడారి లాగా ఉంటాయి. వాళ్ళకు ఒక ఆధారం ఉండదు అని చాలా అద్భుతంగా ఈ చిన్న పాదాల్లోనే అంత విశేషమైన అర్థాన్ని చెప్పాడు. 3వ లక్షణం ఏంటి అంటే భావ నవ్యత. కొత్త ఉపమానం, భావము అంటే భావం, నవ్యత అంటే కొత్త ఉపమానాలతో, ఊహలతో భావాలను వ్యక్తం చేయాలి. ఆచార్య భావన్ అనే కవి కెరటాన్ని ఇలా కొత్తగా వర్ణించాడు. దీనిలో పోరాట స్ఫూర్తి కనిపిస్తుంది మనకు. చూడండి, కెరటం నా ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకు. సముద్రపు కెరటాలు చూస్తూ ఉంటాం, నీళ్లు పైకి లేచి కింద పడుతూ ఉంటాయి, అంటే లేస్తూ మళ్ళీ పడుతూ ఉంటాయి. అందుకే కెరటాన్ని ఆదర్శంగా, అంటే మళ్ళీ ఎందుకు అన్నాడు? లేచి పడినందుకు కాదు, మళ్ళా పడ్డాగానే మళ్ళీ లేస్తాయి కదా. అలాగే మనం కూడా జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్ అయినా గానీ మళ్ళీ పాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం కదా. అట్లాగా ఆ కెరటాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు ఆచార్య భావన్. 4వ లక్షణం భావ గాంభీర్యం. పైకి స్వల్పమైన విషయంగా అనిపించిన లోతైన అంతరార్థంతో గంభీరంగా ఉండే లక్షణం. చూడండి, చిన్నదైనా గాని మనకు లోతైన అంతరార్థంతో చూపిస్తుంది. చిన్నప్పుడు అన్నం తిననని మారం చేశాడు, పెద్దయ్యాక అన్నం పెట్టనని మారం చేస్తున్నాడు. ఇది సమాజంలో తల్లిదండ్రుల పరిస్థితి మనం చూడొచ్చు. వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు పడేస్తున్నారు, ఉద్యోగ బిజీలో పడి. చిన్నప్పుడు అన్నం తిననంటే
అంటే తల్లి మనకు అన్నం పెడుతుంది, తిననని మారం చేస్తాడు, అయినా తినబెడుతుంది. కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళను అన్నం పెట్టకుండా వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు అని లోతైన అర్థాన్ని గాంభీర్యంగా ఉండేటట్టు మనకు చెప్పడం అనేది జరిగింది. ఇందులో తల్లిదండ్రులు మానసిక క్షోభ మనకు వర్ణితమవుతుంది. ఇది 4వది భావ గాంభీర్యం. 5వది చమత్కారం. సంభాషణలో గాని ప్రసంగంలో గాని చమత్కారం చూపించే లక్షణం ఇది. చూడండి, అతగానికి పెళ్ళామే ప్రపంచం, అందుకే ప్రపంచం మీద అలిగి పెళ్ళాం మీద అరుస్తాడు. ఇది మనకి ఏంటంటే కొంచెం చమత్కారంగా ఉంటుంది. ఇది వింటే మనకు నవ్వొస్తుంది. అతగానికి పెళ్ళామే ప్రపంచం, అందుకే ప్రపంచం మీద అలిగి పెళ్ళాం మీద అరుస్తా ఉంటాడు. ఎక్కడెక్కడో బయట ఈ విషయాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో మనం అరవడం, ఇంట్లో చూస్తూ ఉంటాం అందరి కుటుంబాల్లో ఉన్నవి. కాబట్టి ఇది 5వది. 6వది ఏంటి అంటే ధ్వని. కవిత్వంలో చెప్పిన విషయాన్ని కన్నా చెప్పని విషయాలు మనసును తాకితే అది ధ్వని అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న విషయం కాకుండా మనకు ఇంకొకటి డబుల్ మీనింగ్ కనబడుతుంది. చూడండి, అది చూడండి, పత్రిక గురించి చెప్పిన మినీ కవిత ఇది. పత్రిక అంటే పేపర్ చూస్తాం మనం రోజు. ఉదయాన్నే రెక్కలు కట్టుకొని వాలుతుంది రక్తపు మరకలతో. చూడండి, ఉదయాన్నే మన ఇంటి ముందట పేపర్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? రక్తపు మరకలతో. అంటే రక్తపు మరకలు అంటే యాక్సిడెంట్లు కావచ్చు, మర్డర్లు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. సో అలాగా రక్తపు మరకలతో. దీంట్లో మనకు ధ్వని అనేది ముఖ్యమని చెప్పొచ్చు. 7వది ఏంటి అంటే టైటిల్. తెలుగులో శీర్షిక అంటారు. శీర్షిక ఉన్నా లేకపోయినా మినీ కవితలు అనుభూతిని కలిగిస్తాయి. కొన్ని కవితల్లో శీర్షిక కీలక పదమై అంతరార్థాన్ని సూచిస్తుంది. నక్క పులి చంపమని ప్రకటించింది, ప్రమాణం చేస్తే గొర్రెలు పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి అని చెప్పిన మినీ కవితకు శీర్షిక రాజకీయము. చూడండి, నక్క పులి చంపమని ప్రకటించింది, ప్రమాణం చేస్తే గొర్రెలు పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి ప్రతిసారి చెప్పినప్పుడల్లా సరే సరే అని గొర్రెలక తల ఊపి మనం ఓట్లు ఇస్తాం, వాడు చేసేది చేస్తూ ఉంటాడు. ఇది రాజకీయం అనేది టైటిల్ పెట్టచ్చు. అక్కడ ఒక కవిత ఇస్తారు, దానికి టైటిల్ పెట్టిన. 8వది ఏంటి అంటే కొసమెరు. ఫైనల్ గా చూడండి, మినీ కవితలోని చివరి పదం గాని వాక్యం గాని కవిత మొత్తానికి వెలుగునిస్తుంది. మాతృమూర్తి గొప్పతనాన్ని చెప్పే మినీ కవిత ఇది. చివరి పదం అర్ధస్ఫూర్తి కలిగిస్తుంది. చూడండి, ఒకటి కొసమెరుపు ఎలా ఉంటుందో చూడండి. తినడానికి 3 రొట్టెలున్నప్పుడు తినేవాళ్ళు 4 అయినప్పుడు తనకు ఆకలిగా లేదు అనే వ్యక్తి తప్పకుండా అయ్యి ఉంటుంది మాతృమూర్తి. ఇది చదివితే మన గుండెకు హత్తుకుంటుంది. ఒక్కసారి మన తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. మనం చిన్నప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు, తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు తల్లి నాకు ఆకలిగా లేదని తన ఆకలిని చంపుకొని మనకు పెడుతుంది. సో ఇది కొసమెరుపు. చూడండి, లాస్ట్ లో తప్పకుండా అయి ఉంటుంది మాతృమూర్తి. ఇలా కొసమెరుపు అనేది ఈ మినీ కవిత యొక్క లక్షణం. చూడండి, శబ్దానికి ఉన్న 2 అర్థాలను ఉపయోగిస్తూ కొత్త ఉపమానంతో నిర్వచనాలతో మినీ కవితలు అధికంగా వచ్చాయి. మినీ కవితల్లో వస్తు వైవిధ్యం అధికంగా ఉంది. అన్ని సామాజిక విషయాలపైన మినీ కవితలు వచ్చాయి. కవులందరూ మినీ కవితలు వ్రాసిన వారే. స్వల్ప కాలంలో పఠితుల హృదయంపై గాఢమైంది. మినీ కవితలు ఏంటంటే ఇప్పుడు బిజీ లైఫ్ ఉంది మనందరికి. సో అట్లాగా పేజీలు వ్యాసాలు రాసడం కంటే ఎన్ని గజాలు రాసడం కన్నా ఎన్ని నిజాలు చెప్పామనేది ముఖ్యం. అలా షార్ట్ గా చెప్పడం అన్నట్టు. కాబట్టి ఇలాగా ఈ షార్ట్ గా చెప్పిన దాన్ని మినీ కవిత అని అంటారు. కవులందరూ మినీ కవితలు రాసిన వారే. స్వల్పకాలంలో పఠితుల అంటే చదివే వాళ్ళ హృదయాలపై గాఢమైన కవితా అనుభూతిని కలిగించి కవితా ప్రక్రియ మినీ కవిత. అనవసర పదాలు, వర్ణనలు, పునరుక్తులు లేకుండా కొత్త భావనలు మినీ కవితలో మనకు కనిపిస్తాయి. రావి రంగారావు పిల్లలలో మినీ కవిత రచన నైపుణ్యాలు అనే అంశంపై పరిశోధన చేసి మాతృభాష అధ్యాపకులు ప్రోత్సహిస్తే విద్యార్థులు మంచి కవులుగా ఎదుగుతారని నిరూపించారు. అంటే స్టూడెంట్స్ కూడా మినీ కవితలు రాయాలని ఉద్దేశంతో ఈ మినీ కవిత అనే టాపిక్ పెట్టడం జరిగింది. ఈ వివరణ కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి, దీన్ని లైక్ చేయండి. ధన్యవాదాలు.